శీర్షిక: ధైర్యవంతులైన సిబ్బంది, స్నేహం యొక్క ఫారెస్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్. నడిబొడ్డున విభిన్న జంతువుల సమూహం సామరస్యంతో కలిసి జీవిస్తుంది. ప్రధాన పాత్రలు బెన్నీ ది బ్రేవ్ బేర్, లియో ది లాయల్ లయన్, ఎల్లా ది ఎంపాథెటిక్ ఎలిఫెంట్, ఫియోనా ది ఫియర్లెస్ ఫాక్స్ మరియు చార్లీ ది క్లీవర్ ఊసరవెల్లి. ప్రతి జంతువు వారి స్నేహం యొక్క బలానికి దోహదపడే ఒక ప్రత్యేక లక్షణం కలిగి ఉంటుంది. ఒక రోజు ఒక రహస్యమైన పొగమంచు అడవిలోకి దొర్లుతుంది. ఇది నివాసులలో గందరగోళం మరియు భయాన్ని కలిగిస్తుంది. పొగమంచు అడవి అంచున ఉన్న డార్క్ వుడ్స్ లో నివసించే కొంటె మరియు ఏకాంత మాంత్రికుడు గ్రిమ్వాల్డ్ ది గ్రే ఔల్ యొక్క పని అని పుకారు ఉంది. సాహసానికి పిలుపు జంతు స్నేహితులు పరిస్థితిని చర్చించడానికి సమావేశమవుతారు మరియు గ్రిమ్వాల్డ్ ను ఎదుర్కోవడానికి మరియు పొగమంచును ఎత్తడానికి ఒక ప్రయాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంటారు. వారి వ్యక్తిగత భయాలు ఉన్నప్పటికీ, వారు తమ ఇంటికి శాంతిని పునరుద్ధరించాలని నిశ్చయించుకున్నారు. మార్గంలో వారు వారి ధైర్యం మరియు జట్టు కృషిని పరీక్షించే వివిధ సవాళ్లను ఎదుర్కొంటారు. బెన్నీ తన బలాన్ని ఉపయోగించి పడిపోయిన చెట్లను వారి మార్గాన్ని అడ్డుకుంటాడు. అయితే లియో నాయకత్వం సమూహాన్ని ఉత్సాహంగా ఉంచుతుంది. ఎల్లా యొక్క తాదాత్మ్యం వారు ఎదుర్కొనే ఇతర భయపడ్డ జంతువులతో చర్చలు జరపడంలో వారికి సహాయపడుతుంది. ఫియోనా యొక్క శీఘ్ర ఆలోచన ఉచ్చులను తప్పించుకోవడానికి వారికి సహాయపడుతుంది మరియు చార్లీ యొక్క మభ్యపెట్టడం వలన వారు కనిపించకుండా సంభావ్య ప్రమాదాలపై గూఢచర్యం చేయవచ్చు. డార్క్ వుడ్స్ లోకి ప్రవేశించినప్పుడు సవాళ్లు తీవ్రమవుతాయి. సమూహం వారి సంకల్పాన్ని పరీక్షించడానికి రూపొందించిన పజిల్స్ మరియు అడ్డంకులను ఎదుర్కొంటుంది. ప్రతి జంతువు యొక్క ప్రత్యేక సామర్థ్యాలు ఈ అడ్డంకులను అధిగమించడంలో కీలకమైనవి, మరియు వారు ఒకరిపై ఒకరు ఆధారపడటం యొక్క ప్రాముఖ్యతను నేర్చుకుంటారు. డార్క్ వుడ్స్ నడిబొడ్డున వారు చివరకు గ్రిమ్వాల్డ్ ను ఎదుర్కొంటారు. గుడ్లగూబ మొదట్లో శత్రుత్వంతో ఉంటుంది, కానీ ఎల్లా యొక్క సానుభూతిగల స్వభావం అతని ఒంటరితనం మరియు చేదును అర్థం చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఆమె గ్రిమ్వాల్డ్ తో దయతో మాట్లాడుతుంది, అడవి మరియు దాని నివాసులపై అతని చర్యల ప్రభావాన్ని చూడడంలో అతనికి సహాయం చేస్తుంది. ఎల్లా మాటలు మరియు సమూహం యొక్క ధైర్యాన్ని బద్దలు కొట్టి, గ్రిమ్వాల్డ్ వారు ఐక్యత యొక్క చివరి పరీక్షలో ఉత్తీర్ణత సాధించగలిగితే పొగమంచును తొలగించడానికి అంగీకరిస్తాడు. కలిసి నిలబడటం ద్వారా మాత్రమే అవి విచ్ఛిన్నమవుతాయని అతను భయం యొక్క భ్రమను సృష్టిస్తాడు. స్నేహితులు ఒకరినొకరు పట్టుకుని భ్రమను ఎదుర్కొంటారు. వారి మిళిత ధైర్యం అక్షర క్రమాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. గ్రిమ్వాల్డ్ వారి ధైర్య సాహసాలు మరియు స్నేహానికి ముగ్ధుడై పొగమంచును ఎత్తివేశాడు మరియు అతని చర్యలకు క్షమాపణలు చెప్పాడు. అతను తన మాయాజాలాన్ని మంచి కోసం ఉపయోగించడం ద్వారా అడవికి సహాయం చేస్తానని, రక్షిత ఆకర్షణలను సృష్టిస్తానని మరియు అడవి సురక్షితంగా ఉండేలా చూసుకుంటానని వాగ్దానం చేశాడు. ముగింపు: ఒక బలమైన అడవి జంతువు స్నేహితులు హీరోలుగా స్నేహం యొక్క అడవికి తిరిగి వస్తారు. ఇతర నివాసులు ఆనందంతో స్వాగతించారు. సాహసం వారి బంధాన్ని బలపరుస్తుంది మరియు వారి వ్యక్తిగత లక్షణాలు కలిపితే ఎలాంటి సవాలునైనా అధిగమించగలవని వారు గ్రహిస్తారు. గ్రిమ్వాల్డ్ తన మాయాజాలాన్ని ఉపయోగించి ప్రతి ఒక్కరికి ప్రయోజనం చేకూర్చేందుకు సంఘంలో భాగమవుతాడు. అడవి అభివృద్ధి చెందుతుంది మరియు జంతువులు సామరస్యంగా జీవిస్తూనే ఉంటాయి. అవి కలిసి ఉంటే అవి ఎలాంటి ప్రతికూలతనైనా ఎదుర్కోగలవని తెలుసు. ది కరేజియస్ క్రూ అనేది స్నేహం, జట్టు కృషి మరియు అవగాహన యొక్క శక్తిని హైలైట్ చేసే హృదయపూర్వక కథ. ది కరేజియస్ క్రూ అనేది స్నేహం, జట్టు కృషి మరియు అవగాహన యొక్క శక్తిని హైలైట్ చేసే హృదయపూర్వక కథ.
ప్రతి వ్యక్తి యొక్క ప్రత్యేక లక్షణాలు విలువైనవని మరియు ఐక్యత గొప్ప సవాళ్లను కూడా అధిగమించగలదని ఇది బోధిస్తుంది.